నిక్షయలో మనం ఒక ప్రిజెంటివ్ టీబీ కేస్ని ఎన్రోల్మెంట్ ఎలా చేయొచ్చో తెలుసుకుందాం. ఎన్రోల్మెంట్ అనేది 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి నిక్షయ యాప్ ద్వారా లేదా వెబ్ పోర్టల్ ద్వారా. ఈ సెషన్లో అయితే వెబ్ పోర్టల్ ద్వారా ఎన్రోల్మెంట్ ఎలా చేయొచ్చో తెలుసుకుందాం. వెబ్ పోర్టల్లో ఎన్రోల్మెంట్ చేయడానికి ముందుగా గూగుల్లో నిక్షయ పోర్టల్ని సెర్చ్ చేయాలి. నిక్షయ పోర్టల్ అడ్రస్ ఈజ్ nikshey nikshay.in. ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్ పేజ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాల్ ఫర్ హెల్ప్ ఇక్కడ చూస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి. ఇది నిక్షయ మీద ఏవైనా మన క్వరీస్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మనకు ఉన్న క్వరీస్ అనేవి రెక్టిఫై అవుతాయి. అలాగే ట్రైనింగ్ మెటీరియల్లో నిక్షయలో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి నేర్చుకోవడానికి ఈ ట్రైనింగ్ మెటీరియల్ అనేది మనకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఆస్క్ ఫర్ హెల్ప్ నిక్షయలో ఏమైనా ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఒక టికెట్ రేజ్ చేయడం ద్వారా మన ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా వాట్స్ న్యూ నిక్షయలో ఉన్న కొత్త విషయాలు ఏవైతే యాడ్ అయి ఉన్నాయో వాటి గురించి నేర్చుకోవడానికి అలాగే తెలుసుకోవడానికి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రెజెంట్ అయితే మనం ఎన్రోల్మెంట్ చేయాలనుకుంటున్నాం ఒక ప్రెజెంటివ్ టీబీ కేస్ని. దానికోసం ముందుగా లాగిన్ మీద మనం క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజ్లో మనకి ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుందండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది TU ఆర్ PHAకి ఇండివిజువల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఉంటాయి. వాటిని మనం యాడ్ చేసి కిందన లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగ వెబ్ పేజ్ అనేది విజిబుల్ అవుతుంది. ఇక్కడ యు ఆర్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్, క్లిక్ హియర్ టు గో టు ఓవర్వ్యూ పేజ్ అనేది కనిపిస్తుందండి. దాని మీద 1 క్లిక్ చేయగానే నిక్షయ్ డాష్ బోర్డ్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ డాష్ బోర్డ్లో మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చాలా మాడ్యూల్స్ కనిపిస్తాయండి. మనం బేసికల్గా ఇప్పుడు మనం ఎన్రోల్మెంట్ చేయాలనుకుంటున్నాం ప్రెజెంటివ్ని, కాబట్టి న్యూ ఎన్రోల్మెంట్ ఆప్షన్ మీద 1 క్లిక్ చేయండి. రైట్ సైడ్ చూసుకుంటే న్యూ ఎన్రోల్మెంట్ పార్ట్ మనకు విజిబుల్ అవుతుందండి. ఇక్కడ టాప్లో చూస్తే ఈజ్ దిస్ కేస్ ఆల్రెడీ ఎన్రోల్డ్ అని అడుగుతుంది. ఎన్రోల్ చేసి ఉండకపోతే మళ్ళీ దాన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు ఇదివరకు మనం ఆల్రెడీ ఎన్రోల్ చేసి ఉంటే ఆ పేషెంట్కి ఒక నిక్షయ ఐడి ఉంటుంది. ఆ నిక్షయ ఐడితో మనం ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎన్రోల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మెయిన్గా పర్సన్ సెక్టర్ చూడండి. ఐ వాంట్ టు యాడ్ ఏ పర్సన్ ఫ్రమ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. పేషెంట్ ఏ హెల్త్ ఫెసిలిటీ నుంచి రిఫర్ చేయబడ్డారో ఆ హెల్త్ ఫెసిలిటీని ఐదర్ పబ్లిక్ అయితే పబ్లిక్ లేదా ప్రైవేట్ అయితే ప్రైవేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ కేస్ ఫైండింగ్ వచ్చినప్పుడు పాసివ్ ఆర్ యాక్టివ్. పాసివ్ మీన్స్ ఓపీడీ నుంచి రిఫర్ అయిన కేసు, యాక్టివ్ అంటే ఫీల్డ్ లెవెల్ నుంచి లేదా ACF నుంచి రిఫర్ అయిన కేసు. ఏ రిలేటెడ్ అయితే ఆ రిలేటెడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. జనరేట్ ఆబా డీటెయిల్స్లో జనరేట్ ఆబా ఇఫ్ ఎస్ ఆర్ నో. జనరేట్ చేయాలనుకుంటే ఎస్ అని, నో అంటే నో అని. ఇప్పుడు ప్రతి ప్రెజెంటివ్ కేస్కి కూడా ఆబాని జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్ డీటెయిల్స్కి వచ్చినప్పుడు పబ్లిక్ PHA, ఏ PHA పేషెంట్ రిలేటెడ్ అయితే ఆ PHAని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్, పేషెంట్ ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, ఏజ్, జెండర్, ప్రైమరీ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్కి వచ్చేసరికి మనం చాలా జాగ్రత్తగా రాంగ్ నెంబర్ లేకుండా ఎంటర్ చేయాలండి. ఈ నెంబర్ని యూజ్ చేసుకొని మనం పేషెంట్ని కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఫోన్ నెంబర్స్ చూస్తే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే మనం 4 నెంబర్స్ని కూడా యాడ్ చేయడానికి వీలుంది ఇక్కడ. రెసిడెన్స్ డీటెయిల్స్కి వచ్చేసరికి పేషెంట్ అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు పేషెంట్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అలాగే విలేజ్ నేమ్, మండల్ నేమ్ ఎంటర్ చేయాలి. బ్లాక్ కూడా ఎంటర్ చేయాలి. ల్యాండ్ మార్క్ ఒకవేళ అవైలబిలిటీగా ఉంటే ల్యాండ్ మార్క్ని ఎంటర్ చేయండి. స్టేట్, డిస్ట్రిక్ట్, TU నేమ్ అలాగే
హెల్త్ ఫెసిలిటీ, ఏ రిలేటెడ్ హెల్త్ ఫెసిలిటీ ఈ పేషెంట్ అయితే ఆ హెల్త్ ఫెసిలిటీని ఏదైనా మేబీ పిహెచ్సి ఆర్ ఆర్మ్ సెంటర్ ఏదైనా కూడా మనం ఇక్కడ డ్రాప్ డౌన్ నుంచి ఫెచ్ చేసుకోవచ్చు. పేషెంట్ విలేజ్ నేమ్స్, ఇక్కడ విలేజ్ నేమ్స్ అన్నీ ఉన్నాయండి, కొన్ని లేకపోతే నియరెస్ట్ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్, పేషెంట్ పిన్ కోడ్, విలేజ్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. డెమోగ్రఫిక్ డీటెయిల్స్కి వచ్చినప్పుడు పేషెంట్ రూరలా, అర్బనా, ట్రైబలా, ఏ రిలేటెడ్ అయితే ఆ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్ కూడా సెలెక్ట్ చేయండి. ఆక్యుపేషన్ కూడా సెలెక్ట్ చేయండి. అలాగే సోషియో ఎకనామిక్ స్టేటస్. సిమ్టమ్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి సిమ్టమ్స్లో బై డిఫాల్ట్ అసిమ్టమాటిక్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని డిసెలెక్ట్ చేసిన తర్వాత పేషెంట్ ఏ సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతున్నారో ఆ సిమ్టమ్స్ మోర్ దాన్ 1 మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ సిమ్టమ్స్ అనేవి ఇక్కడ మనకి కనిపించకపోతే అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ సిమ్టమ్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అలాగే కీ పాపులేషన్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్కి వచ్చినప్పటికీ ఇది కూడా బై డిఫాల్ట్ నాట్ అప్లికేబుల్ అనేది సెలెక్ట్ అయి ఉంటుందండి. దీన్ని కూడా డిసెలెక్ట్ చేసుకొని పేషెంట్ కీ పాపులేషన్ని, ఏ రిలేటెడ్ కీ పాపులేషన్లో పేషెంట్ ఉన్నారు అవి కూడా మోర్ దెన్ 1 ఉంటే అవి కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. అలాగే హెచ్ఐవి స్టేటస్. పేషెంట్ కాంటాక్ట్ చేయడానికి వేరే కాంటాక్ట్ పర్సన్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్, అలాగే కాంటాక్ట్ పర్సన్ అడ్రస్ని కూడా మనం ఎంటర్ చేయాలి. ఇన్ఫార్మెంట్ నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఎంటర్ చేస్తాం. అండ్ ఫైనల్లీ యాడ్ కేస్ అండ్ ప్రొసీడ్ టు జనరేట్ ఆభా. మనం జనరేట్ ఆభా ఎస్ అని ఇచ్చాం కదండి, అందుకే ప్రొసీడ్ టు జనరేట్ ఆభా అనే ఆప్షన్ ఇక్కడ అడుగుతుంది. సో ప్రొసీడ్ టు జనరేట్ ఆభా అన్నప్పుడు యాడ్ కేస్ని యాడ్ చేస్తూ ఆభాని జనరేట్ చేయడానికి దాని మీద క్లిక్ చేయగానే ఆభా హౌ వుడ్ యూ లైక్ టు కంటిన్యూ, యూజ్ ఎగ్జిస్టింగ్ ఆభా, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఆభాని యూజ్ చేయాలనుకుంటున్నామా లేదా జనరేట్ న్యూ ఆభా, ఏదైతే దాని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడితే మన ఆభాని కూడా ఇక్కడ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే న్యూ ఎపిసోడ్ యాడెడ్ విత్ ఐడి అంటే పేషెంట్కి ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ అయింది. ఏ ప్రెజెంటివ్ కేసుని అయితే ఎన్రోల్ చేయాలనుకుంటున్నామో ఆ ఎన్రోల్మెంట్ పేషెంట్కి ఒక ఐడి అనేది జనరేట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఐడిని తీసుకొని వాళ్ళు ల్యాబ్కి వెళ్తే ఆ ల్యాబ్లో వాళ్ళకి టెస్టులు జరిగి టెస్ట్ రిపోర్ట్ కూడా యాడ్ టెస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు.